తెలుగు రాష్ట్రాలకు వారధిగా నిత్యం అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ప్రధానమైంది. NH-65 నిర్మాణ సమయంలో సదరు గుత్తేదారు సంస్థ వంతెనలు, అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లు నిర్మించకపోవడం శాపంగా మారింది. ఆ సమస్యను తీర్చేందుకు చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో ఆలస్యం వల్ల ట్రాఫిక్ జామ్లతో పాటు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. తరచూ ప్రమాదాలు జరిగే 17 బ్లాక్ స్పాట్లను గుర్తించింది. 16 ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే ఉండగా మిగతా 1 ఏపీలోని నవాబుపేట వద్ద ఉంది. సుమారు 300 కోట్ల వ్యయంతో వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ వంతెనలు, 10 చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. 2 ఏళ్ల క్రితం ఈ పనులు ప్రారంభించినప్పటికీ సగం చోట్ల కూడా వేగం పుంజుకోలేదు. కొన్ని చోట్ల అండర్ పాస్ వంతెన పనులు ఇంకా ప్రారంభించలేదు. నిత్యం రద్దీగా ఉండే చౌటుప్పల్, చిట్యాల, కట్టంగూరు జంక్షన్, టేకుమట్ల, సూర్యాపేట, జనగామ కూడలి, జమ్మిగడ్డ కూడలి, దురాస్పల్లి, మునగాల, కొమరబండ, శ్రీరంగాపురం అండర్ పాస్ వంతెన, సర్వీస్ రోడ్డు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలకు అంతరాయంతో పాటు ప్రమాదాలకు నెలవుగా మారాయి. చౌటుప్పల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ప్రారంభం కావాల్సిన పనులు ఇటీవల ప్రారంభించారు. సర్వీస్ రోడ్ల నుంచి వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఫలితంగా ఆర్టీసీ బస్టాండ్, నారాయణపురం రోడ్, వలిగొండ రోడ్ కూడళ్లలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రధాన కూడళ్ల వద్ద రోడ్ దాటాలంటే ఏ వాహనం వచ్చి ఢీకొంటుందోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇక్కడ బస్టాండు, చిరు వ్యాపారాలు పెట్టుకుంటే ఇట్లా ఇంత రద్దీ ఉన్నటువంటి చౌటుప్పర పట్టణ కేంద్రంలో అధికారులైనా ప్రభుత్వమైనా ఎందుకింత నిర్లక్ష్యం చేస్తుందో మాకు తెలియని పరిస్థితులు ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ స్పందించి ఈ యొక్క జాతీయ రహదారి విస్తరణను ఎమ్మటే వేగవంతం చేసి పనులు పూర్తి చేయవలసిందిగా మేము అధికారులను కోరడం జరుగుతుంది. అనేక ట్రాఫిక్ ఇబ్బందులు చాలా అవుతున్నాయి. దయచేసి ప్రభుత్వం ఎమ్మటే దీనిపై దృష్టి పెట్టి దయచేసి ఈ రోడ్డును ఎమ్మటే పూర్తి చేయాలని చెప్పి మేము అధికారులను కోరడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల కింద స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా చాలా స్లో అవుతుంది పనులు. మాత్రం మీద చాలా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తారో తెలియదు కానీ వర్క్ మాత్రం చాలా స్లో జరుగుతుంది. యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయండి. ఫ్లైఓవర్ అనేది చాలా ఎంత తొందరగా చేస్తే అంత మంచిది వాహనదారులకు. రోడ్డు యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్. ఇక్కడ చాలా ఫ్లైఓవర్ చేస్తారు. ట్రాఫిక్ జామ్ ఉంది. రోడ్ దాటాలంటే ఇబ్బంది అవుతుంది. మాకు తొందరగా చేస్తే మాకు కూడా బాగుంటది. ఇక రోడ్ల మీద కార్లు, టాక్సీ సార్ మాది ఇలా పెట్టుకుంటాం మేము. ఇబ్బంది అవుతుంది మాకు జర. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది సార్. ఇది ఇంగడి కానీ పండుగలప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. దానికి ఇస్తుందండి కానీ నత్తనడుకుంది సార్ మొత్తం. అది ఇప్పుడు అనబట్టి కూడా ఇప్పుడు 6 నెలలు అవుతుంది. అది కూడా వర్క్ అయితేనే అది తొందరగా అయితే అది వేరే ఉంటుండే. ఇప్పుడు నారాయణపురం రోడ్ కానీ మళ్ళీ ఇప్పుడు బంగారగడ పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ చిట్యాల, పెద్ద కాపర్తిలోనూ వంతెన పనులు ఆశించిన మేర వేగంగా సాగడం లేదు. చిట్యాల ప్రధాన కూడలి ఆటోనగర్ వద్ద వాహనాల రద్దీతో ప్రయాణం ఆలస్యమవుతోంది. వారాంతాలు, పండుగల సమయంలో ప్రయాణికుల సహనానికి ట్రాఫిక్ పరీక్ష పెడుతోంది. ప్రజలకు సౌకర్యంగా ఉండాలి, రోడ్లు వెడల్పు ఉండాలి, పెరిగే రద్దీకి తగ్గట్టుగా రోడ్లు పెంచాలి. ఇప్పుడు ఇంత హైవే 2 రాజధానులు కలిపే రోడ్డు ఎంత విశాలంగా, ఎంత పెద్దగా ఉండాలి. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ లేని రోడ్లైనా పెద్దగా చేస్తారు. అదేమన్నా సౌకర్యంగా ఉన్నాయి ఆ రోడ్లు? రోడ్డుకు యువతలకి అవతల దాటాలన్నా చాలా ప్రమాదకరంగా, చాలా డేంజర్గా ఉంది. ఈ హైవే మీద పెద్ద పెద్ద ట్రక్కులు పోయి, లారీలు పోవడం వల్ల చిన్న మేము పోయేటువంటి ఈ యొక్క చిన్న వాహనాలకు చాలా ప్రమాదం అవుతుంది. కాబట్టి ఎప్పుడో జరగవలసిన పనులు ఈ నెల దాకా జరగకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఏర్పడింది. ఇప్పటికైనా తొందరగా ఈ యొక్క రోడ్డును నిర్మించి ఈ యొక్క చౌటుప్పల్ ప్రాంత ప్రజలకు మంచి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అవతల ఉన్న వ్యక్తులు యువతలకి రావాలన్నా, యువతలు ఉన్న వ్యక్తులు అవతల రావాలన్నా ఇంకా సండే రోజు అయితే అసలు కాలు పెట్టలేని పరిస్థితి. రోడ్డు దాటాలంటే ధర్మవరం దగ్గర పోవాల్సి వస్తుంది, లక్కర అవతలకి. అక్కడనే ఒలిగొండ రోడ్డుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి తొందరగా ఈ పనులు పూర్తి చేసి జనాన్ని ఇబ్బంది లేకుండా కలిగించకూడదని కోరుతుంది. ఈ రోడ్డు పని అయితే చాలా స్లో జరుగుతుంది. అధికారులు పట్టించుకుంటలేరు. ఇప్పుడు చూడండి మీరే, పని నడుస్తుంది అక్కడ. ఇది ట్రాఫిక్ ఏరియా. ఇక్కడ దబ్బున కంప్లీట్ చేస్తే వేరే దగ్గర అంటే అది వేరు.
కానీ ట్రాఫిక్ ఏరియాలో ఉన్నప్పుడు దబ్బున కంప్లీట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఫ్లైఓవర్ దబ్బున కంప్లీట్ చేయాలి. డే నైట్ చేస్తే అయిపోతుంది సార్. అది ఏదో పట్టించుకున్నట్టు ఉంది. చేస్తుండ్రా అంటే చేస్తున్నారు, అంతే, వేరేది ఏం లేదు. అధికారులు రహదారి విస్తరణపై దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.